ఆ, ఈ 9వ ఇదిలో మొదట ఉండి ఏం చూసుకొచ్చేము అంటే ఈశ్వర స్వరూపం అనే దాన్ని చూసుకొచ్చేము. దాన్ని వెనక ఏం దీనిలో వచ్చి ఏం చెప్పిందుకు వచ్చారు అంటే ఈశ్వర స్వరూపం దాని ఇన్ఫర్మేషన్ గా అండర్స్టాండింగ్ దాన్ని புரிஞ்சுకుంటే మట్టు చాలదు, అదావదు మనం அறிஞ்சுకుంటే మట్టు చాలదు. ఆ జ్ఞానం మనకు వచ్చింది కాబట్టి ఆ జ్ఞానం ప్రాక్టికల్ గా మన నుంచి డే టు డే లైఫ్ లో మనకు అదావదు ఈశ్వర దర్శనంగా అది అవ్వాలి. ఈశ్వర జ్ఞానంగా మట్టుం ఉంటే చాలదు, అది ఈశ్వర దర్శనంగా అవ్వాలి. అదావదు ఈ ఉలగాల ఉండేది అన్నినేని ఈశ్వరనే అనే దర్శనం మనకు రావలే. దానికే ఈ அடுத்து వచ్చే ఈ 8లోండి 12 దాకా ఉండే శ్లోகாலோ கிருஷ்ணர் வச்சு தன்னுடைய விபூதிని பற்றி மகிமைని பற்றி చెప్పిందిగా ఆరంభించారు. అన్నికి ఎసెన్స్ గా నేనే ఉండాను అనే దాన్ని ఇక్కడ చెప్పుకొచ్చారు. అదావదు అన్నినుடைய తాత్పర్యం అని చెప్పేవిగా ఆ ఎసెన్స్ గా సారంగా నేనే ఉండాను, అన్నినుடைய సారంగా నేనే ఉండాను అనేప్పటికి ఈ జస్ట్ ఒక మన వట్టి కారణంగా మాత్రం దాని ఎంచలా. ఆ కారణం అంటే ఆ కారణనే కార్యాల అన్నినేని వ్యాపించి ఉంది అనే దాన్ని మనం పురించుకుంటున్నాం. ఈ కారణ ఆ వివాదం మూలంగా మనం ఏం తెలుసుకుంటాము అంటే ఈ నిమిత్త కారణం, ఉపాదాన కారణం, అభిన్న నిమిత్త కారణం ఇదంతా మనం తెలుసుకునేప్పుడు ఈ కారణాలు ఏం క్వాలిటీస్ ఉందో అదే ఈ అన్నిలోని ప్రతిఫలిస్తుంది, అదే తోట్ర మాత్రంగా విళంగుతుంది. కారణం అంటే ఆ కారణానుடைய గుణాలు పూర్వం కార్యాలని ఉన్ను అనేదాన్ని మన పురించుకుంటున్నాము. ఇప్పుడు మన దానికి அடுத்த స్టేజ్ అదాదు వట్టి కారణ కార్యవాదంగా మట్టుం లేకుండా ఆ కారణానికి అప్పార్పట్టదు అనేదాన్ని మన పురించుకుందుకు దీని అన్ని చెప్పుకునే వచ్చారు. అదావదు ఈ వివర్త ఉపాదాన కారణం అనేప్పటికి మన పోన క్లాస్ లో చూసాముగా అపరోక్ష అనుభూతిలో ఒక శ్లోకం చూసాము. అదావదు ఈ కారణం అనేది ఎప్పుడు మన చూసిన ఆరంభించేము ఈ కార్యం ఒకటిని చూసేప్పుడే అదావదు పాణై ఉంది అట అనేసి మన ఆ కార్యాన్ని మన చూసేప్పుడే దానికి ఎది కారణం అనే ఒక ఎన్నం మనకు వస్తుంది. దానికి ఎది కారణం యోచించేప్పుడుగా అది களிமண்ணே అనేదాన్ని మనం పురించుకుంటున్నాము. ఈ களிமண்ணే ఈ పాణైనుடைய సృష్టి స్థితి లయానికి అన్ని స్టేజ్ లోని పాణైనుடைய అన్ని నిలయలోని ఈ களிமண்ணే ఈ పాణైని పూర వ్యాపించి ఉంది అనేదాన్ని మనం పురించుకుంటున్నాము. ఆనకు ఏం నడుతుంది అది మట్టు పురించుకుంటే చాలదు, ఈ களிமண்ணే అన్నిని వ్యాపించి ఉంది అనేప్పుడు ఈ పాణై అనేది జస్ట్ నామ రూప మాత్రమే. అది అక్కడ వచ్చి ఆ పెయరుని ఉరువని మట్టునే ఉందే తవర అక్కడ ఉండేది களிமண் మట్టునే అట అనేసి పురించుకునేప్పుడు మనవుடைய ఎన్నం ఎట్టా అవుతుంది అక్కడ కార్యముని ఒకటి లేదు, ఈ కారణంగా ఉండే ఈ களிமண் మట్టునే ఉంది అట అని తెలుసుకునేప్పుడు ఈ నామ రూపంగా ఆ భేదంగా ఉండే ఈ పాణై అనేది దానికి ఇంపార్టెన్స్ అనేది ముఖ్యత్వం అనేది లేకుండా సకాపుతుంది. అది ముఖ్యత్వం కార్యం అనేది లేకుండా పోయేప్పుడు ఈ కార్యం ఉండేదానిచే ఈ களிமண்ணுக்கு కారణం అనే ఆ తన్మై ఆ స్టేటస్ అనేది మన ఇచ్చేము. ఇప్పుడు ఇక్కడ కార్యం అనేది లేదు అనేప్పుడు అక్కడ కారణం అనే తన్మై కూడా ఆ களிமண்ணுக்கு లేకుండా సకావుతుంది. అప్పుడు ఆ కారణం లేదు కార్యం లేదు అనేప్పటికి అక్కడ ఉండేది ఆ ఒకటే ఆ களிமண் మట్టునే అనేదాన్ని మనం పురించుకుంటున్నాము. అదే మాదియే ఇక్కడ బ్రహ్మంని ఎత్తుకునేప్పుడు ఈ బ్రహ్మం వచ్చి ఈ జగత్తుకు కారణం. జగత్ ఈ ఉలగం అనేదాన్ని మన సూతా ఉండేదానిచి మన కన్నోటం ఎక్కడ ఉంది ఈ జగత్ అనేది ఈ ఉలగం అనేది ఈ మాయై బ్రహ్మం రెండుని సేరే అక్కడ ఆ పరా ప్రకృతి అపరా ప్రకృతి రెండు సేరిందే ఈ జగత్తుగా ఉంటనాలు మనకు మన కన్నోటం ఎక్కడ ఉంది
ఆ అపరా ప్రకృతిలోనే ఉందే తవర ఆ బ్రహ్మని మన యోసించేదే లేదు. అప్పుడు మన కొంచెం కొంచెంగా ఏమి మన శాస్త్రం మనని ఎట్టా ట్రైన్ చేస్తుంది, దీనికి కారణం ఏది అట అనేసి చూడబెడుతుంది. కార్యంగా ఉండే ఈ జగత్తుకి కారణం ఏది అని చూసేప్పుడు అది వచ్చి ఈ మాయా ప్లస్ ఆ బ్రహ్మం అది రెండు సేరిందే. అதாவது నిమిత్త కారణం ఉపాదాన కారణం రెండు సేరి ఉండే ఆ జగత్. ఆ బ్రహ్మం అనేది ఆ నిమిత్త కారణం, ఆ మాయ అనేది దానియుடைய శక్తిగా ఉంది. అది పరిణామి ఉపాదాన కారణం అనేదిని మన పురించుకుంటున్నాము. బ్రహ్మ వచ్చి వివర్త ఉపాదాన కారణంగా ఉంది. అదావదు అది మారకుండా దానియుடைய ప్రసెన్స్ లో ఈ మాయా శక్తి మూలంగా అన్నినేని மாற்றால்னி ఈ మాయాల పలవిధమైన మాత్రం నిగழ்ంది ఈ జగత్ ఈ ఉలకమానది ఉత్పత్తి అవుతుంది అనేది మన ఇవాళ దాకా చూసాం. దీన్ని చూసేదాని నుంచి ఏం ప్రయోజనం అనేది ఇప్పుడు చెప్పిందే. ఆ విశ్వరూప దర్శనం, అన్ని తావులోని ఆ దేవుండే ఉంది. ఈ ప్రపంచం అనేదే ఆ ఇறைவனுடைய வெளிப்பாడే అనేదాన్ని మన పురించుకుంటున్నాము. ఆ అండర్స్టాండింగ్ ఉండగా మనకు మనసు ఒక మెచ్యూరిటీ, ఒక మనసులో ఒక అహముఖంగా ఒక పక్వం అనేది వచ్చిందుకు ఆరంభించిన దానికే ఈ టీచింగ్ తా. బట్టి అహముఖంగా ఇది మట్టు వస్తే చాలదు. ఇప్పుడు అడుగుతూ ఏం చేసేది, అది వచ్చి ఆ పక్వా నుంచి మనకు మననుடைய యాటిట్యూడ్ లో భావనలోని ఆ మాత్రం అనేది ఉండాలి. ఆ భావనలో మాత్రం రావలే అంటే మనకు சில అభ్యాసాలు పயிற்சிలు మనకు కండిపుగా కావలే. దేనికి అంటే మన పயிற்சி మనం ఎన్ని దినాలు పழக்க వసాలో మనకు తెలాగంటనే అదే పழకాలు. ఈ ఉలకాల అన్ని మనుషులు అదే ఆటి మందం మాది పోతా ఉండాము. దానిలో మనాని అదే మరి ఎంచుకుది పోయేదాని నుంచి మనని ఏం చేసేమో అదే మరి థింక్స్ చేసి నేను ఈ ఒళ్ళే ఇదే ముఖ్యం, ఈ మెటీరియలిస్టిక్ వరల్డే, ఈ మా ఉలకనే ముఖ్యం అటాని సింతాని మన ఎన్నోని అదే మారియే పోతా ఉంది. ఈ బ్రహ్మ అనే ఆ కన్నోటనే మనకు లేకుండా సకాయింది. ఆ బ్రహ్మ కన్నోటాన్ని ఎత్తుకొచ్చింది. ఈ పాంత అభ్యాసాన్ని మన మార్చాలి. ఆ పయిర్చిలాని ఇప్పుడు ఈ 8లోని 12 ఈ విభూతిని చెప్పంగా ఆ పయిర్చిని మనకు కృష్ణర్ ఇచ్చారు. ఇదే 10వ అధ్యాయంలోని తిరిగి వచ్చును, 9వ అధ్యాయాలు వచ్చును, 8లోని కొంచెం వచ్చును. 10 ముళు అధ్యాయాన్ని విభూతిని పట్టి సెపరేట్ గా అవుతుంది. సరే, ఈ ఇదిలో మన 8వదిలో ఏం చూసాము, ఈ అప్సు అంటే నీళ్ళలో రసంగా, రసం అంటే ఆ సువైగా, నీళ్ళలో సువైగా నేనే ఉండాను అనగా ప్రభాస్మి శశి సూర్యయోహో. శశి అంటే నీల చంద్రన్, సూర్యన్ అంటే మనకు తెలిసిన రెండులోని ఆ ప్రభా అంటే ఆ లైట్ గా ప్రకాశంగా ఆ ఒళిగా నేనే ఉండాను అట అని చెప్పారు. ఈ దీనిలో వచ్చి ఇప్పుడు మెయిన్ గా ఆ ప్రభా అనేది మన సూర్య గాయత్రి మంత్రంతో చెప్పేది. ఆ గాయత్రి మంత్రం అనేది ఈ గాయత్రి అనేదేని ఈ ప్రభానే ఆ లైట్, అదాదు కాన్షియస్ ప్రిన్సిపల్ అనేదాన్ని, అదాదు మనము ఉణర్వు పూర్వంగా ఉండే ఆ తత్వాన్ని మనం మొక్కేదే ఈ గాయత్రి మంత్రం మూలంగా. అది వచ్చి ఈ సూర్యన్ మూలంగా దాన్ని మనకు ఇదే ఈ గాయత్రి మంత్రాన్ని మన చెప్పంగా ఆ గాయత్రి మంత్రం అనేదేని మనకి దేనికి యూస్ అవుతుంది, ఈ బుద్ధిలో ఆ కాన్షియస్ ప్రిన్సిపల్ ని క్లియర్ మనకు పురించుకుందు కోసమే ఆ గాయత్రి మంత్రం అనేదేని. దీనే ఇక్కడ ఇన్వోక్ చేసాము. మనకు రోగా ఆ మేధా శక్తిని మన ఎత్తుకొచ్చేదానికే ఈ గాయత్రి మంత్రం అట అదేంటని. అప్పుడు మన ఈ దీని మూలంగా ఏమి ఇది చేశారంటే
ఈ గాయత్రి మంత్రాన్ని మనకు ఎత్తుకొచ్చేట అదావదు ఆ గాయత్రి మంత్రాల మూలంగా ఎట్టా మేధాశక్తి ఆ మేధాశక్తి అంటే ఏమి అదిని ఈ దేవుండే ఆ పరంపొరులే అనేదాన్ని ఇక్కడ చెప్పారు అనగా அடுத்தது వచ్చి మయి సర్వం ప్రణవ సర్వవేదేశు అనేదిలో ఆ ప్రణవం ఓంకారంగాని నేనే ఉండాను అట అనేసి చెప్పారు దీనిలో వచ్చి మొదట వచ్చి ఈ వేదాల అన్నినేని ఒక సురుక్కి చెప్పాలంటే అదే వచ్చి గాయత్రి మంత్రం మొదటి లెవెల్లో ఆ గాయత్రి మంత్రం అనేదే అందరినీ చెప్పబెట్టారు ఆ ఉపనయనం చేసిన వెనక బిడలాని చెప్పబెట్టే మొదటి ఇదేని ఈ గాయత్రి మంత్రనే అది వచ్చి అన్ని వేదాలు గాయత్రి మంత్రం చెప్తనేని అది వచ్చి అన్ని వేదాలని చెప్పిన దానికి అర్థంగా అవుతుంది ఆ அடுத்த లెవెల్లో వచ్చి ఈ వ్యాహృతి అంటారు వ్యాహృతి అంటే భువహ భూర్భువ స్వహ అనేరిగా ఆ భూమి కాని ఇంటర్మీడియటరీ ఆ వాయు ఇదింత ఉంది ఆ తావు ఆ నిలై అనగా స్వర్గం ఈ మూడు కాని అన్ని కాని ఆ దేవుండే ఉంది దానే వ్యాహృతి అంటారు ఆ వ్యాహృతి అనేప్పుడు ఆ వర్డ్స్ ఆ వార్తகள் ఆ భూహు భువహ స్వహ అనేదే వ్యాహృతి ఆ మూడు కానిది ఈ దేవుండే ఉండారు అనేది సెకండ్ లెవెల్ ఆ మూడు జాయిన్ అవి ఆ మూడు వచ్చి ఆ ఊ ఇమ్మును చెప్పేము ఆ మూడు సేరిందే ఓం దాని పట్ల విளக்கம் పోనదిలోనే చూసాము ఆ ఓం అనేదిలో ఆ అనేది మన నోరు తెరిసేపుడుకు వచ్చే సౌండ్ అనగా ఆ అనేపుడుకు నోరు మూసేపుడుకు వచ్చే సౌండ్ అనగా ఎడైలో ఉండే అక్షరాలు పూరా ఈ ఊ మూలంగా చెప్పారు అనే దానిని చూసాము ఈ ఓం అనేది கடைசி லெவல் அதாவது వేదాన్నుடைய కండెన్సేషన్ దాన్నుடைய సురుక్కం అనేది వచ్చి మొదట గాయత్రి మంత్రంగా చెప్పారు அடுத்து వ్యాహృతిని చెప్పారు దానికి அடுத்தது వచ్చి ఈ ఓంకారాన్ని చెప్పారు ఈ ఓం అనే ఆ కురియుడు మూలంగా ఆ అక్షరం మూలంగా అన్ని ఎసెన్స్ ఈ వేదాలు ఉండే అన్ని తాత్పర్యాన్ని దానిలో వచ్చింది అనే దాని నుంచి దీనిలో వచ్చి ప్రణవక సర్వ వేదేశం అన్ని వేదాల్లోని నేను వచ్చి ఈ ఓంకారంగా నేను ఉండాను అటనేసి భగవాన్ చెప్పారు அடுத்தొచ్చి కే శబ్ద కే అంటే ఈ ఆకాయాలోనే శబ్దంగా ఉండాను అనే దాన్ని చెప్పినారు அடுத்து నృషు పౌరుషం నృషు అంటే ఈ మనిదన్ ఈ హ్యూమన్ బీయింగ్ లో నేను వచ్చి పౌరుషం అంటే ఆన్మై తన్మై అనే అర్థం ఎత్తుకోవచ్చు అనగా ఈ పురుషన్ మనిదన్గా ఉండేదానికి ఏది తన్మై ఉండాలనో ఆ ఎసెన్షియల్ నేచర్ అని చెప్పేమిక ఆ ముఖ్యమైన ఆ ఇయற்கை తన్మై కాని నేనే ఉండాను ఒక మనిషిగా ఉండేదానికి ఏం కావాలనో అదిగా నే ఉండాను అనేదే దీని మూలంగా చెప్పినారు అటు 9வது పుణ్యః గంధః పృథివ్యాం ఈ పృథివీ అనేప్పటికీ ఈ భూమిలో గంధం అంటే ఆ నறுమణంగా నే ఉండాను నறுమణం అనేప్పటికీ వట్టి ఏమో నறுమణాలు ఉంది అటు తింటాలా పుణ్యః గంధః పుణ్యః అంటే మంచి ఆ ఇయற்கையான ఆ మణ్ వాసనగా నే ఉండాను అటాని చెప్పారు அடுத்து తేజః చ అస్మి విభావసౌ విభావసౌ అంటే ఆ ఐందారలో నేను ఆ తేజస్ గా ఉండాను అట అనేసి చెప్పారు అదావదు ఇక్కడ వచ్చి తేజస్ అనేప్పుడు ఆ హీట్ ఆ ప్రకాశం హీట్ దానితో ఎత్తుకోవచ్చు ఐందారకు ఉండే ఆ తేజస్ ఆ ఒళిమయమా ఉండేది అనగా దానిuடைய వెప్పం ఆ హీట్ అది రెండునే దాని ఐందారా అటానిసే చెప్పిందుకు వెళ్ళవును ఇప్పుడు వచ్చి నీళ్లులో ఆ హీట్ ఉంది అదే హీట్ దిల్లోనే ఉంది అది కొలుతనే చేస్తుంది కాబట్టి ఆ తేజస్ ఆ మన కన్నుకు తెలుతుంది అది తెలుతుందా ఇక్కడ లేదు అది వచ్చి నీళ్ళు వచ్చి అది తెలాదు అది హీట్ ని మనం ఉణర్నిదిగే ఉన్నాయి తవిర హీట్ నే తేజస్ గా ఉండేది ఆ ఐందారలోనే
అట అనేప్పటికీ ఆ తేజస్ గా నేనే ఉండాను అట అనేసి భగవాన్ చెప్పారు. அடுத்து జీవనం సర్వభూతేసు, ఈ లైఫ్ ప్రిన్సిపల్ గా, అదావదు ఈ ఉసురుతో ఉండే సర్వభూతేసు అనేప్పటికి అన్ని భూతాలు అనేప్పటికి ఉయిరినంగల్ని అర్థం. అన్ని ఉయిరినాల్లోని ఆ జీవనంగా దానిuடைய అది ఉసురుతో ఉండేదానికి ఏం కావాలనో ఆ ఎసెన్స్ గా నేనే ఉండాను అట అని చెప్పారు. దీన్ని మన పురుంచుకునే దానికి ఏమి ఇది అంటే, ఇప్పుడు దోర్ని మన చూసినాலும் ఆ జీవన్ అంట అనేసి ఒక ఇది ఉన్నది అంటే, ఆ జీవత్వం దేని నుంచి వస్తుంది? ఆ భగవాన్ నుంచే వస్తుంది. అడితే మన ఆ భగవానుకు మర్యాద ఇయ్యాల. ఒక జీవన్ని ఆ మర్యాదతో మన మర్యాదతో వాళ్ళతో నడుచుకోలే అనేది దీని మూలంగా మన పురుంజుకోలే. అదావదు దానికి స్వామి ఏం చెప్పారంటే, ఒక్కొక్క లివింగ్ బీయింగ్ ని మన అన్ని కొదవ రిలీజియన్ మతాలంతా ఏమిచ్చారంటే అన్నినేని స్వాహ అట అనేరు. అదావదు నా ఉடைய కన్సంప్షన్ కోసమే నేను దాని నా ఉடைய సౌర్యాని కోసమే ఈ ఉలగం పూరా పడకపట్టి ఉంది. అన్నినే నీ క్రియేషన్ పూరానేని నా ఉடைய సౌర్యాని కోసమే నేను దాని ఎత్తుకుందిగే, అదావదు నేను దాని అనుభవించిందిగే ఇది పూరా అనేట్టుగా కొదవ మదాల్లో చెప్పారు. ఉండే ఉలగాల ఉండేది అన్నినేని నే అనుభవించే దానికోసం. ఒక ప్లాంట్ ఏదైనా ఉన్నది, అనిమల్స్ ఉన్నది అంటే మా ప్లాంట్ వచ్చి దేనికోసం దేవుడు పడిచిందంటే నా ఉடைய సౌర్యాన్ని నే తినేదానికోసమే దాన్ని పడిచినాడు. ఆ అనిమల్స్ దేనికోసం అంటే నిండా అనిమల్స్ నేను సంపి తినేదానికోసమో లేకపోతే దాన్ని నేను ఎట్టాట ఉపయోగించుకోవాలనో దానికోసమే దాన్ని పడచినండే తవర దానికి నేను మర్యాద ఇయ్యాలని అవశ్యం లేదు అనేదే వాళ్ళుடைய కొள்கை. కాబట్టి మనవుடைய దిల్లో అన్నికినేని ఆ సోల్, ఆత్మ, ఆ జీవన్ అనేది అన్నిలోనే ఉంది. దానికి మన మదిప్పు ఇయ్యనే చేయాల అనేదాన్ని మనదిల్లోనే చెప్పారు. ఒక్కొక్కటిని మన దేవతగా ఎంచేము, దానిuடைய ఆత్మకు మన మదిప్పు ఇచ్చేము. ఆ జీవనం అనేది ఆత్మ మూలంగా అన్నికినే ఉంది. జడ పొరులుగా ఉంటనాలం దానికి వచ్చి ఆ జీవనం అనేది ఉంది అనేదాన్ని మన పురించుకోవాలి. ఆ జీవనం అంటే ఆ సత్తా స్ఫురణం రెండునే. ఆ స్ఫురణం అనేది ఉండే ఉణర్వు ఉండే తావులో అది వచ్చి జీవన్ గా మనం ఎంచేము. ఆ స్ఫురణం లేకుండా వట్టి ఇరుపుగా మాత్రం ఉండేదాన్ని మన జటం అనేము. కాబట్టి ఇక్కడ వచ్చి ఆ పొరుల్ అదే మాదిరి ఉండేదానికి ఇప్పుడు ఒక పేనాగా ఉండేదానికి ఏమి అక్కడ కావాలనో ఎట్టా మాది అణుక్కలు ఉండాలనో అట్ట ఉంటేనే అది పేనాగా ఉన్ను. ఆ అణుక్కలు వేరే మారి అవేప్పుడు అది అక్కడ పేనాగా ఉండదు, అది వేరేగా మారుసును. దానిuடைய ఎసెన్స్ అదే మారి అది ఉండేదానికి, దానిuடைய ఇయల్బులో అది ఉండేదానికి ఇది కారణంగా ఉందో అది నేనే అట అనేసి ఇక్కడ భగవాన్ చెప్పారు. అదావదు ఇక్కడ ఇంకొకటిని స్వామి ఏం చెప్పినారు అంటే, ఈ శివహ మంగళకరంగా ఉండే ఈ దీన్ని మనం వచ్చి దానిలో ఉండే ఈ శివహ సిలో ఉండే ఈని ఎత్సా ఉంటే అక్కడ ఏముంది ఈశ్వరన్ అక్కడ సకాయన అంటే అది శవంగా మారుతుంది. శివన్ గా ఉండేది శవం అనేప్పుడు అక్కడ ఉసురు లేని డెడ్ బాడీగా అవుతుంది. అది కొంచెం గల్లు కూడా దాని కూడా కొంచెం గల్లు కూడా మన ఇంట్లో ఎంతదా ఇంటిమేట్ గా ఉండేవాళ్ళుగా ఉంటున్నాం. ఆ బాడీని మన ఒక పీరియడ్ ఆఫ్ టైం ఒక కాలం వెనక దాన్ని పెట్టుకుందుకు మన నుంచి ముడించదు. మొదట దాన్ని డిస్పోజ్ చేసిందిగే చూసాము. ఎంతదా పిరంగా ఉండేవాళ్ళుగా ఉంటున్నాం దాన్ని మన డిస్పోజ్ చేసేము. అదే అక్కడ ఏం చెప్పారు, ఆ ఉయిర్ తన్మై దీని ఆన్మాని దానికే మన రెస్పెక్ట్ అనేది ఇయ్యాల. అన్నిలోని అదిగా నేనే ఉండాను అనేదాన్ని ఇక్కడ చెప్పారు.
அடுத்து వచ్చి జీవనం సర్వభూతేషు, அடுத்து తపస్ చ అస్మి తపస్విషు, తపహ చ అస్మి తపస్విషు. అదావదు తపస్విషు అంటే దవం చేసే వాళ్ళు అని అర్థం. దోరు దవం చేసారో ఆ దవం చేసే వాళ్ళు రోగా ఆ తవంగా నే ఉండాను అటనేసి చెప్పారు. అటంటే ఏమి ఇప్పుడు ఎన్నో తపం అనేప్పటికి మన ఏమి మన 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 వసాల ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ అన్నిని మన వసాల పెట్టుకు మన స్ట్రిక్ట్ గా ఇది ఇంత ఫాలో చెయ్యాలే, మనకే మన ఒక బుద్ధిపూర్వంగా ఇట్ట చెయ్యాలే, ఇది మనకు మననే మన కష్టం ఇచ్చుకునేది. అదాదు ఒక విరదం ఉండేది, ఆకలి కన్ను కాబట్టి నేను సంకల్పం పెట్టుకునేది, నేను ఒక ఈ మనసు శుద్ధి కోసం నేను ఈ విరదాన్ని ఏర్చుకుంటున్నాను అట అనేసి మనగా మన ఒళ్ళుని వరుతుకునేది. అదావదు వరుతుకునేది అనేప్పుడు సంబంధం లేకుండా వరుతుకునేది లేదు. ఇది వచ్చి బుద్ధిపూర్వకంగా మంచి విషయాని కోసం మన వరుతుకునేది. అది వచ్చి ముద్దే ముఖ్యం. ఈ దాని ఇక్కడ చెప్పేది ఆ దిల్లో ఆ తపస్గా ఆ ఎఫర్ట్ ఆ ముయర్చి ఎత్తేమి ఆ ముయర్చిగా ఆ తపస్గా నేనే ఉండాను. ఆ తపం చేసే వాళ్ళతో ఆ కమిట్మెంట్ తో ఒక ఉరుదితో దోరు ఆ తపస్సు చేసేరో వాళ్ళు నేనొచ్చి ఆ తపస్వి ఆ తపంగా నేనే ఉండాను అటనేసి చెప్పారు. దీనిలో ఇంకొకటి మన అన్నినుடைய ఎసెన్స్ అనేప్పటికి మనவுடைய பாரம்பரியாலோ అన్ని 5 విధ కోయిల్, అదావదు చిదంబరాలో ఆకాశలింగం ఉంది, అనగా కాళహస్తిలో వాయులింగం ఉంది, అగ్నిలింగం వచ్చి తిరువణామలై, జలలింగం వచ్చి జంబుకేశ్వరం తిరువాణైకావల్, అనగా పృథ్వీలింగం వచ్చి కాంచీపురం. ఇట పంచభూతాలుని మన దాని వచ్చి ఒక లింగంగా ఇది చేసి ఒక అన్నిని మనవుடைய దిల్లో ఆ దేవతా రూపంగా ఆది అదావదు అన్నిని దేవతగా ఆ వడివాలో మన పెట్టి అన్ని భూతాల్ని మన దేవుడుగా ఎంచి ఆ ఎలిమెంట్స్ ఆ భూతాల్ని అన్నినేని మన మొక్కేమో. అది అన్నినేని ఈశ్వరునుடைய வெளிப்பாడే అనేదాన్ని మన పురింజుకుందు కోసమే ఆ అన్నినేని పెద్దాలు ఇట్ట మాది చేసి పెట్టిండారు. దానిత పురింజుకుని ఆ మదిపుని ఇయ్యాలి. అదావదు ఈ ఈశ్వర దృష్టి రాంగా మనకు రోగా ఆ హ్యూమిలిటీ, అదావదు ఆ పణివు అనేది మనకు వచ్చిందుకు ఆరంభించును. ఎప్పుడు వచ్చి మనకు ఆ పణివు లేకుండా అహంకారం ఉందో అప్పుడు వచ్చి మనకొచ్చి ఇది వచ్చి తెలివిగా పురింజదు, క్లియరా మనకు పురింజదు. అదావదు మనకు ఈ కొంచెం అహంకారం ఉంటే కూడా ఇది నా నుంచే అనేది మన ఎంచుతే కూడా మన నుంచి ఒక చిన్న విషయాన్ని కూడా ఇది నా నుంచే నడుతుంది అటనిసి మనకు ఉల్లూర ఒక ఎన్నం ఉంటే కూడా అది కూడా మనవుடைய செயల్లో అది బాధించును అనేదాన్ని మన డే టు డే లైఫ్ లో తెలివిగా మన చూడచ్చు. ఏ దిల్లో మన అహంకారం ఉంది అనేదాన్ని మన కొంచెంగా వాచ్ చేత నేను మన ఎంచుతూ నాకు అదంతా ఒకటి లేదే, నేను ఫ్రీగా ఓపెన్ ఉండాను అటనిసి మన ఎంచచ్చు. కావంటే మన செயల్లో ఆ ఎప్పుడు ఆ రాగం పట్టుదల్ ఆ కామం అనేది ఇంత వచ్చిందో అప్పుడు మనకు అహంకారం ఉంటేనే అది వచ్చిందుకు వాய்ப்பே ఉంది అటనేప్పుడు మన செயல் ఒక్కొక్క செயల్ని అంత గమనంగా మన చెయ్యంగా ఇది అన్నినేని సకాపోను. ఈ దానికి ఈ ఈశ్వర దర్శనం అనేది వద్దే ముఖ్యం అనే దానిచే దీని వద్ద అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్పారు. అదే మరి దీనిuடைய ఇంకో బెనిఫిట్ ఏమింటే బలం ఏమింటే మనவுடைய ఈ பொறாமை ఇది ఇంత ఉంది కోపం பொறாமை ఇట్ట సట్రిపుహు అంటే 6 విధమైన ఎనిమిగ ఎదిరిகள் అటని చెప్పాము. ఉణర్చి వేగాలు
అది పూరానేని ఏమవుతుంది మనకు ఎప్పుడు వస్తుంది అది పూరానేని ఈ నే వేరే వాళ్ళు వేరే ఆ భేదాలు ఉండప్పటికే నావుடைய రాగద్వేషాన్నించి అది కూడా మనకు పోతుంది. ఆ ఈశ్వర దర్శనం రాంగా రాంగా ఆ షట్రిపుహు కూడా మనకు ఉండేందుకు వాய்ப்பு లేకుండా సాగుతుంది. ఇదే దీని మూలంగా మన తెలుసుకోవాల్సిన రెండు ముఖ్యమైన బెనిఫిట్. భయన్கள் అనేప్పటికీ మనకు హ్యూమిలిటీ అనేది వచ్చింది ఆరంభించును.